హిడ్మా ఎన్కౌంటర్కు ద్రోహమే కారణమా? నమ్మించి మోసం చేశారా? అడవిలో సహచరుడిగా ఉన్నవాడే కాలయముడిగా మారాడా? కలప వ్యాపారి, కాంట్రాక్టర్, ఫర్నిచర్ వ్యాపారి వీళ్ళంతా ఎవరు? సాయం చేస్తామంటూ నమ్మించి చావుకు కారణమయ్యారా? హిడ్మా ఎన్కౌంటర్ ముమ్మాటికి నమ్మక ద్రోహమేనా? మావోయిస్ట్ అగ్రనాయకుడు హిడ్మా ఎన్కౌంటర్పై ఆ పార్టీకి చెందిన దండకారణ్య స్పెషల్ జనరల్ కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. వికల్ప పేరుతో విడుదలైన ఈ లేఖలో హిడ్మా మరణాన్ని కేవలం ఎన్కౌంటర్గా కాకుండా పక్కా ప్రణాళికతో చేసిన బూటకపు ఎన్కౌంటర్గా మావోయిస్టులు తీవ్రంగా ఖండించారు. ఈ లేఖలో కీలక ఆరోపణలను, హెచ్చరికలను చేసింది. మావోయిస్టుల కథనం ప్రకారం హిడ్మా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం అక్టోబర్ 27న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చేరుకున్నారు. ఈ సమయంలోనే ఆయన్ను మరో అగ్రనేత శంకర్తో పాటు మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన తర్వాత వారిని చిత్రహింసలు పెట్టి చంపేశారని, ఆ తర్వాతే మారేడుమల్లి, రంపచోడవరం ప్రాంతాల్లో ఎన్కౌంటర్ జరిగినట్లుగా పోలీసులు ఒక కట్టుకథ అల్లారని లేఖలు ఆరోపించారు. ఈ ఆపరేషన్కు కారణమైన ద్రోహుల వివరాలను మావోయిస్టు ప్రస్తావించారు. అడవి నుంచి బయటకు వచ్చిన మాజీ నేత కోసల్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారని పేర్కొన్నారు. అతనితో పాటు హిడ్మాకు ఆశ్రయం కల్పించి చికిత్సకు సాయపడతానని చెప్పి వెన్నుపోటు పొడిచిన విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారి, ఒక ఫర్నిచర్ వ్యాపారి మరియు ఒక కాంట్రాక్టర్ ఈ ద్రోహంలో భాగస్వాములయ్యారని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నలుగురు వ్యక్తుల ద్రోహం కారణంగానే హిడ్మా, శంకర్ల హత్య జరిగిందని మావోయిస్టులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఎన్కౌంటర్ వెనుక తమ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు దేవ్జీ, మల్లా రాజారెడ్డి హస్తం ఉందని వచ్చిన మీడియా కథనాలను మావోయిస్ట్ పార్టీ ఖండించింది. దేవ్జీ హిడ్మా సమాచారాన్ని పోలీసులకు చేరవేశాడనేది పూర్తిగా అవాస్తవమని, వారు పార్టీలోనే ఉన్నారని లేఖలో స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇది కేవలం ఏపీ పోలీసుల ఆపరేషన్ కాదని, కేంద్రం, ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ అని మావోయిస్టులు ఆరోపించారు. హిడ్మా, శంకర్ల మృతికి కారణమైన ద్రోహులపై, అధికారులపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్ట్ పార్టీ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఈ మొత్తం బూటకపు ఎన్కౌంటర్ ఉదంతంపై న్యాయ విచారణ జరిపించి దోషులకు కఠిన శిక్ష విధించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఈ లేఖ ఉభయ రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.